పద్యాన్ని అర్థవంతంగా పూరించండి. ఇటు తిరిగమ్మా. పూజించారు. పూజన చేసేదని ఓయి కురురాజా నీ కొడు ఉత్తగోళ కొండవల నుండు వినిమూల ముండది ఇంకా వండనమున గెలిపించు పాండుస్తులా వినుము పూలదండ లేకొత్త కొండ. యోచెడి గారు మీ పద్యాన్ని అర్థవంతంగా పూరించండి. నమస్కారం. అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పరిపూర్ణంగా కనిపిస్తాను. నిన్ను 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 నిన్నును నిన్నును నిన్ను గని దైతాల సంగతులు గణకాల పరిపూర్ణమున్న పలుకు కూరి రాగముల మొదలు నలుచు పలుకు లిట్లున మహాప్రభు శ్రీ కాళహస్తీశ్వరిని వరప్రసాదం కవిత్వంగా పొందిన దోరజికి గౌరి విజయ కవులను చూసిన మన జానపదులు కవులను మన సభ గొప్పతనాన్ని గూర్చి పనుల పనులు చేసుకుంటూ కూడా లయ తాళనిక అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కొన్ని రాగాలు అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టింది. పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. తిమ్మన గారు మీ పద్యాన్ని పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మట్టు తప్పే వారు కొందరు ఉన్నారు. జంతువులలో దీనిని చూడలేము. ద్రైవకొత్త పూజించదును. ఆడిన మాటలు తప్పిన గాడిద తిట్టగా విని అయ్యో వీడు నా కొడుకని గాడిద ఏడ్చ గణద గణ సంపద. అలా బాగా పూరించావు తిమ్మన. రామకృష్ణ వారు నిశ్చయించున్నారు. అదేమి తెనాలి రామకృష్ణ, కళ్ళు మూసుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నావు. ఇటు తిరగాలమ్మా. మంచం పెట్టు వెళ్తాం కదా, అలాగే సభస్థలానికి కళ్ళు మూసుకొని రాగలమో లేదో అని సభస్థలానికి కళ్ళు మూసుకొని వస్తున్నాను ప్రభు. మహారాజా శృంఖుమతి గారు నరసరాజు చేస్తున్నారు. ఎవరైనా ఇది నరసరాజు గారు చేస్తున్నారు. ఆయన పద్యాలను ఎవరు పూరిస్తారు? ఆహ్వానం నరసరాజు గారు. భగవాన్ పద్యాన్ని పూరించండి. భావ భవభోగ భగవాన్ పద్యాన్ని పూరిస్తారా? అలాగే భావ భవభోగ సత్తల భావ భవభోగ సత్తల భావములను భావ భవభోగ సత్తల భావములను దీని అర్థం చెప్పండి మహారాజా. ఎవరున్నారు చెప్పేవారు? ఇటు తిరిగమ్మా. ఈ పద్యానికి భావం చెప్పాలంటే ముందు నా పద్యానికి భావం చెప్పండి. పల్లవి ఇటు తిరిగమ్మా. మేక తోకకు మేక తోక మేకకు మేక 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 మేక తోకకు 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 మేక మేక తోకకు 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 మేక మేక తోకకు 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 మేక మేక తోకకు మేకకు తోకకు మేక.
నాకు సెలవు ఇవ్వండి. నాకే నరసరాజు గారు మీకు సెలవు ఇస్తున్నాను. తెనాలి రామకృష్ణ మధ్య మామూలు సినిమాలు అయితే బాగుంటది. మేక తోక తొక తోక మేక 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 తోక తొక తోక మేక మేక తొక తోక తోక మేక మేక చాలా పొడవు ఉంటది. అది అందరికి అర్థం కాదు. కాకపోతే దాని అర్థం ఏంటంటే ఒక మేక వెళ్తుందంటే ఆ మేక తోక వెనక ఇంకొక మేక వెళ్తుందంటే అర్థం. సో అట్లా ఒక మేక తోక ఇంకొక మేక ఇంకొక మేక తోక మేక అవుతూనే ఉంటది. దానికి అర్థం భావం అంటూ పెద్దగా ఉండదు. అందుకని